హైదరాబాద్ అనగానే అందరికి గుర్తొచ్చేదేంటి? బిర్యానీ, చార్మినార్, ఐటీ కంపెనీస్. కానీ వీటన్నిటి మధ్యలో మన కల్చర్ అండ్ ఆర్ట్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఒక క్రేజీ ప్లేస్ అయితే ఉంది. అదే శిల్పారామం. అసలు లోపల ఏముంటుందో తెలుసా? ఏం వింతలు, విశేషాలు ఉంటాయో తెలుసా? నేను చూపిస్తాను. ఏమున్నాయన్నది ఈ పార్ట్ 1 వీడియోలో క్లియర్ కట్‌గా చూసేద్దాం. ఇందాక టికెట్ కౌంటర్ దగ్గర జనాలు చూసారా? బిర్యానీ ఫ్రీగా ఇస్తున్నట్టు ఎలా ఎగబడుతున్నారో. సరే, మనం కూడా ఒక 3 టికెట్లు కొనేసి లోపలికి దూకేద్దాం పదండి. మేమైతే టికెట్స్ అయితే స్కాన్ చేసుకున్నాం అనమాట. మా వదిన అయితే ఎంట్రీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేశారు. అబ్బా, అడుగు పెట్టగానే సిటీ ట్రాఫిక్ అంతా మాయమైపోయింది. ఏదో పల్లెటూరులోకి వచ్చేసిన ఫీలింగ్ వచ్చేసింది. లోపలికి రాగానే మన కళ్ళు ఎటు వెళ్తాయో తెలుసా? ఇదిగో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ పాటరీ స్టాల్స్ వైపు. మన తమిళలో చూసారు కదా, కలర్ఫుల్ కుండలు, మట్టి పాత్రలు, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ చూసారు కదా. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. మట్టి బొమ్మల నుంచి చెక్కతో చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అమ్మాయిలు ఈ స్టాల్స్ చూస్తే చాలు వాళ్ళ కళ్ళు మెరిసిపోతాయి, అబ్బాయిల జేబులు కరిగిపోతాయి. ఒక్కొక్క వస్తువు ఎంత అందంగా డిజైన్ చేశారంటే కొనకపోయినా అలా చూస్తూ ఉండిపోవచ్చు. అన్న దీని ధర ఎంత అంటే వాళ్ళు కాస్ట్ చెప్పారనుకోండి, ఆ కాస్ట్కి మనం తట్టుకోలేక అక్కడి నుంచి ఎస్కేప్ కూడా అయిపోవచ్చు. ఇక్కడ కొన్ని షాప్స్లో సంప్రదాయ వాయిద్యాలు అమ్ముతూ ఉంటారు. ఆ సౌండ్ వింటుంటేనే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఇక తిరిగి 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 ఈ జ్యువెలరీ షాప్స్ అండ్ ఈ కృష్ణుడి వైపు చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి నాకు. ఇక్కడ ఎక్కడ చూసినా ఇవే బాగా హైలైట్ ఉన్నాయి అనమాట. అండ్ హ్యాండ్ పెయింటింగ్స్ కూడా. ఇక్కడ నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుందామని చెప్పేసి చూస్తున్నాను. చాలా యూనిక్ డిజైన్ ఉంది అండ్ యూనిక్గా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక చైన్ కూడా తీసుకుందామని చెప్పి చూశాను, బట్ వాళ్ళు చెప్పిన కాస్ట్కి నాకు అంత వర్త్ అనిపించలేదు. సో అక్కడ నుంచి వెంటనే ఎస్కేప్ అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ క్లాత్స్ కూడా అంతా కలంకారీ ప్రింటెడ్ ఉన్నాయన్నమాట. సో బార్గెన్ చేసే వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎక్కడ బార్గెన్ చేస్తే అక్కడ మంచి డిస్కౌంట్లో మనం కావాల్సినవి కొనుక్కోవచ్చు. అండ్ నాకు ఇక్కడ చెప్పాలంటే లిటరల్గా నాకు ఇవైతే చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. అండ్ ఆ డిజైనింగ్ అండ్ పర్ఫెక్షన్ చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా బాగా అనిపించింది కదా. మేమైతే ఇవి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పట్టినా సరే ఇంకా వదలలేదు, తిరుగుతూనే ఉన్నామన్నమాట. సో అంత బాగా అట్రాక్ట్ అయితే చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇది కూడా మేము బార్గెన్ అయితే చేసాము, బట్ ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే తీసుకోలేదు. చూస్తే కళ్ళు మాత్రం జిగేల్ జిగేల్ అంటున్నాయి, డబ్బులు మాత్రం నో నో అంటున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా యూనిక్గా ఒక్కసారి అయితే ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి, చాలా బాగున్నాయి. అండ్ టాప్స్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, ఒక్కటని చెప్పలేము. ఇక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం చాలా బాగున్నాయి. అండ్ మేము ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేస్తున్నారనమాట. ఇంకా మనం ఎందుకు రాకూడదు? హైదరాబాద్లో ఉండి ఇక్కడ రాకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ అవుతున్నట్టే. ఎక్కడో ఉన్న ఫారినర్సే వచ్చి చూస్తున్నారు. మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి. హైదరాబాద్లో ఉంటే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం పీస్ దొరుకుతుంది అని నా సజెషన్. అండ్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, క్యూట్ క్యూట్గా భలే చాలా ముద్దుగా ఉన్నాయి. కాస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మేమేమైతే జస్ట్ టచ్ చేసి కళ్ళతో చూసి అలా పక్కకైతే వచ్చేసామన్నమాట. ఎందుకంటే మేమంత కాస్ట్ బేర్ చేయలేము, బేర్ చేసే పొజిషన్లో కూడా లేము. సో అలా ఆడుకుని ఇంకా కొంతసేపు ఎంజాయ్ చేసి పక్కకైతే వచ్చేసామన్నమాట. భలే ఉన్నాయి కానీ. అండ్ ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ వింటుంటేనే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఇక తిరిగి తిరిగి అలసిపోయామన్నమాట. ఇలా చూస్తూ ఉంటూనే ఎన్ని చూసినా ఇలా వస్తూనే ఉన్నాయి.
సరే ఎక్కడ ఫుడ్ కోర్ట్ ఉందని చెప్పేసి కొంచెం సేపు అయితే వెతుక్కోవడానికి వెళ్ళాము. మేము వెతుక్కుంటుంటే మాకు తెలిసింది ఏంట్రా అంటే ఇక్కడ మిర్చి బజ్జీల దగ్గర నుంచి నార్త్ ఇండియన్ ఫుడ్ వరకు అన్నీ దొరుకుతాయంట. సో మేమైతే ఇంకా నెమ్మదిగా చూసుకుంటూ ఇలా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ వాళ్ళు డిజైనింగ్ చేసిన పద్ధతి అవన్నీ చాలా బాగా అనిపించాయి అనమాట. చూసారా ఇలాంటి మినియేచర్వి ఉంటే నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నపిల్లప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని వాటితో. సో నాకు ఇంకా పిచ్చి పోలేదు. నాకు చాలా ఇష్టం అలాంటివి చిన్న చిన్న క్యూట్ ఏమన్నా చూస్తే. ఇంకా క్లాక్స్ అండ్ ఇక్కడ వుడ్తో ఇంత బాగా డిజైన్ చేస్తారని ఇప్పటి వరకు నాకు తెలీదు. చిన్న చిన్నవి చూస్తాం కానీ ఇంత డిజైనింగ్ ఇంత పర్ఫెక్షన్గా ఉంటాయి అనేది అస్సలు తెలియదు. చాలా అంటే చాలా బాగున్నాయి. తీసుకుందామా అంటే వాళ్ళు చెప్పే కాస్ట్ అస్సలు మనం భరించలేము. సో అలా కళ్ళతో చూసి అలా పట్టుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఏం చేయలేము ఉన్న పొజిషన్లో. సో డైనింగ్ టేబుల్ ఇంకా మిర్రర్స్ ఎలా ఉందంటే ఒక రాజుగారి భవనంలో ఇలా యూనిక్ పీసెస్ అన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది కరెక్ట్ అని చెప్తాను. నేనైతే మనలాంటి ఇంట్లో పెట్టుకోవడానికి ఇవి సెట్ అవుతాయి. బట్ అంత మంచిగా ఇల్లుంటే ఇవి పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. సో అది నా ఇంటెన్షన్. అండ్ ఇక్కడ పెద్ద గన్ను కూడా ఉంది చూసారా. ఈ గన్నుతో అవన్నీ షూట్ చేయాలి, చేద్దాం. అండ్ ఇక్కడ చిన్న పాల సైకిల్ కూడా ఉందన్నమాట. పాల క్యాన్ సైకిల్ భలే ఉంది కదా. ఇవన్నీ చూస్తుంటే నాకు లిటరల్గా కొంచెం ఓల్డెన్ డేస్ గుర్తొస్తున్నాయి. చైల్డ్హుడ్ డేస్. సో నా చిన్నపిల్లప్పుడు అలానే ఉండేటోళ్ళు అనమాట. పాలు కోసం అని చెప్పేసి అటు ఇటు క్యాన్ కట్టుకుని. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కి అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఇప్పుడైతే ఈనెలతో చేస్తారు కదా, ఈనెలతో చేసిన ఐటమ్స్ ఇవి. ఈనెలతో ఇలా డక్ అండ్ విసనకర్ర ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేశారు. భలే యూనిక్ గా ఉన్నాయి కదా, చాలా అట్రాక్టివ్ గా చాలా బాగా అనిపించింది. ఇలా ఫ్లవర్స్ తీసుకుని బయటకు వెళ్ళడానికి బుట్టలు, ఫ్లవర్స్ పెట్టుకునే బుట్టలు. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు చాటలు. అండ్ ఇదేంటో తెలుసా మీకు? బాంబూ కప్స్ అన్నమాట. భలే ఉన్నాయి కదా. సో మా వాడైతే నన్ను కామెంట్ చేస్తున్నాడు అనమాట, నువ్వేం కొనకుండా అలా చూపిస్తే నీ సబ్స్క్రైబర్స్ నిన్ను అడుగుతారు నువ్వేం కొన్నావు అని చెప్పేసి అని. సో నచ్చితే ఎందుకు కొన్నాం గైస్? కాస్ట్ నచ్చాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా నచ్చాలి. అప్పుడే కదా మనం ఏదైనా కొనుక్కుంటాము. నాకైతే క్వాలిటీ నచ్చింది, కాస్ట్ పరంగా అంత వర్త్ కాదేమో అనిపించి నేను ఇంకా ఏం తీసుకోలేదన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ప్రకృతి మధ్యలో రాధాకృష్ణులు ఉయ్యాలుగుతున్న సీన్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇక్కడైతే మనం చూస్తాము, చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో కదా. పక్కనే మన పాతకాలపు ఇల్లు, తాటి ఇల్లు, ఆకుల ఇల్లు, గ్రామీణ కళాకారుల విగ్రహాలు ఉంటాయి కదా. నిజంగా సిటీ లైఫ్ అలవాటు పడిపోయిన మనకి మన మూలాలు ఏంటో గుర్తు చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే అని చెప్తాను, శిల్పారామం. అందుకే ఇక్కడ ఫ్యామిలీతో వస్తే ఆ కిక్కే వేరనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇందాక నేను చూపించాను కదా ఆ విగ్రహాలు పెద్దగా ఉన్నాయి కదా, అది మీరు ఎక్కడైనా చూస్తున్నారా? చూసుంటే నాకు కామెంట్స్ చేయండి. నేనైతే ఆ విగ్రహాలను ఎక్కడ చూసానో తెలుసా? యమదొంగ మూవీలో ఆ సాంగ్ ఉంటుంది కదా, రబ్బరి గాజుల సాంగ్, సేమ్ అలాంటివి ఇలా ఉన్నట్టు అనిపించాయి నాకు. అండ్ అక్కడ ఒక పర్సన్ కూర్చుని అక్కడ డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. చాలా అంటే చాలా చక్కగా వేస్తున్నారు. చాలా అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో ఇక్కడ అతను అలాగే డ్రాయింగ్ వేశారనమాట. సో అందరు కూడా ఫ్యామిలీస్ తో వచ్చి అండ్ పిల్లల్ని తీసుకొచ్చి, పిల్లలు చిల్లయి అండ్ వాళ్ళకి కూడా పీస్ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ఈ పార్ట్ 1 లో మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఇదిగో
ఈ కృష్ణయ్య విగ్రహం పెద్ద పెద్ద చేతులు, ఆ చేతుల్లో పిల్లను గ్రోవి దాని మధ్యలో నిలబడిన ఈ కృష్ణుడు. ఇక్కడ ఫోటో దిగకపోతే శిల్పారామం ట్రిప్ అసంపూర్ణమే అని చెప్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, వాట్సాప్ స్టేటస్ల కోసం జనాలు ఇక్కడ క్యూలు కడతారు. నేనైతే చాలా సేపు వెయిట్ చేసి నేను కూడా ఒక మంచి క్లిక్ అయితే ఇచ్చేసుకున్నా. సో గాయ్స్, శిల్పారామం ఎంట్రీ, అక్కడి హ్యాండీక్రాఫ్ట్స్ మరియు ఆ బ్యూటిఫుల్ కృష్ణ విగ్రహం మధ్యలో ఇవి అన్నమాట. అండ్ మీకు వాటర్ మధ్యలో ఉంటుంది అని చెప్పాను కదా కృష్ణుడు, అండ్ ఉయ్యాలు ఉంటాడు ఇక్కడ రాధాకృష్ణుడు కలిసి. అండ్ ఇక్కడ ఈ సీన్ ఏంటో మీకు తెలుసా గాయస్? నేను చెప్తాను వినండి. ఈ సీన్ ఏంటంటే గనక కృష్ణుడు గోపికల వస్త్రాలు అపహరించాడనమాట. సో గోపికలు అరుస్తా ఉంటారనమాట, కృష్ణ మా వస్త్రాలు ఇవ్వు అని చెప్పేసి. సో ఆ సీన్ అన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, దీని లోపల ఇంకా బోటింగ్ ఉంది, నైట్ బజార్ ఉంది, సాంస్కృతిక ఇఫ్ ఇన్ కేస్ మీకు మీ ఊర్లో మీకు ఎడ్ల బండి కనిపిస్తే మీరు ఏం చేస్తారు? కానీ హైదరాబాద్లో ఏం చేస్తారో తెలుసా? ఈ శిల్పారామంలో టికెట్ ఇచ్చి మరీ ఎడ్ల బండి అయితే ఎక్కుతారనమాట. అదొక థ్రిల్ కోసము, ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇవే కాదు, రిసార్ట్స్ కూడా ఉంటాయి స్టే చేయడానికి, డాన్సెస్ ఉన్నాయి. అవన్నీ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thanks for watching. Don't forget to like, share and subscribe and hit the bell icon for more videos.